విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రనల్ సిస్టమ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ సోమవారం నాడు నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం మండలం ప్రదేశంలో ఉన్న ల్యాండ్ను వేరే అతను ఎంటర్ చేయడానికి ట్రై చేసుకున్నాడు. వెరిఫై చేయండి, పట్టి నిలబట్టి వెరిఫై చేయండి. ఆల్రెడీ లొకేషన్ సార్ మాకు వచ్చిన అతను కొంచెం ఆపోజిట్ ఎస్ సార్ ఆపోజిట్ పార్టీ వచ్చి ఇది మా సర్వేలో వీళ్ళు ఉన్నారని వచ్చారు సార్. అప్పుడు ఈయన పిలిచాం సార్. ఈయన సర్వే రిపోర్ట్ చూపించారు సార్. సర్వే రిపోర్ట్ చూపించిన తర్వాత వాళ్ళకి సర్వే రిపోర్ట్ మాది కూడా సంవత్సరం వస్తుందని చెప్పారు సార్. అది వచ్చినాక ఇద్దరు రండి అంతవరకు అది వెళ్ళొద్దని ఇద్దరికి చెప్పి పంపించాను సార్. ఆ రిపోర్ట్ వస్తే అప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే జాయింట్ సర్వే పెట్టించుకుంటారు కానీ చెప్పాను సార్. ఓకే అని వెళ్ళారు సార్. కన్స్ట్రక్షన్కి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? స్టేషన్కి వెళ్ళారా? ఏమన్నారు? ఏదో కన్స్ట్రక్షన్కి అడ్వాన్స్ ఇచ్చారు, అతను కన్స్ట్రక్షన్ చేయడం లేదు, రెస్పాండ్ కావడం లేదు అంటే ఒకసారి పిలిపించి మాట్లాడారు. మా మిస్సెస్ వెళ్తుంటే మా మిస్సెస్ కూడా ఇష్టం వచ్చినట్టు ఆ ఎస్ఐ గారికి చెప్తే ఆ ఎస్ఐ గారు 107 కడతాను ఏదో సిగ్నల్ మాట్లాడతా లేకపోతే ఆ కోర్టు కేసు కడతాను. అవి ఆ పొలం దగ్గరికి వెళ్ళడానికి భయం వేసేస్తుంది సార్. ఆ పొలం దగ్గరికి వెళ్ళలేకపోతాను. ఇప్పుడు ఆల్రెడీ నా వరి పంటలో నాశనం చేశాను, బాగుంది దగ్గర నుంచి చుట్టేసారు. అలాగే కంచి ఉంటే కంచిని మొత్తం పీకేశారు. ఒక 5-6 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. అంతకుముందు ఫస్ట్ టైం నేను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే నేను ప్రీవుడ్ కేసు తిరిగానండి. సతీవాడ తర్లం ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, పక్క అతను డిస్ట్రాయ్ చేస్తున్నాడు. దాని మీద వరి పంట నాశనం చేశారు. ఏదో కంచి కూడా లాగి పారేశారు. ఫెన్స్ అది కంప్లైంట్ ఒకసారి వెరిఫై చేయండి. వెరీ వెల్ సార్. అలాగే సార్.